వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పావని. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు పట్టణంలో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి అనుమతి లభించడంతో శుక్రవారం ఉదయం నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నిడదవోలు పట్టణ నడిబొడ్డున నెహ్రూ బొమ్మ సెంటర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఓబి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. సేతుబంధన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 532 కోట్లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా నిడదవోలు ఆర్ఓబి 184.74 కోట్ల రూపాయలు కేటాయించారు. నిడదవోలుతో పాటు సమిశ్రగూడెం గ్రామంలో భూసేకరణలో భాగంగా స్థలాలు నిర్మాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికీ 10.60 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేశారు. గత ఎన్నికల్లో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తప్పకుండా ఆర్ఓబిని నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు నిర్మాణానికి బాటలు వేశారు. ఎట్టకేలకు తమ చిరకాల కల నెరవేరుతుందని ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. सर्वदा दिग्विजयस्तु अधिकार अनुग्रह प्राप्तिरस्तु लक्ष्मीस्तु ओम श्री महागणाधिपतये नमो नमः। ओम श्री महागणाधिपतये नमो नमः। साध्यं विभक्तिसंयुक्तं वंशनायोगं ब्रह्म भानुमलं दिनं देवोद्भवः प्रत्यादेवं रेश्वदेवाय नमः। नूतन निर्माण सिद्ध्यर्थं सर्व सौभाग्य सिद्ध्यर्थं अधिकार अनुग्रह सिद्ध्यर्थं श्री महालक्ष्मी महाराजे श्री महागणाधिपतये ओम नवराभ्यां नमः। ओम जगन्नाथाय नमः। ओम लक्ष्मणाय नमः। ओम विनाय नमः। ओम विनाय नमः। ओम देवदाभ्यां नमः। स्वामी ओम नमस्ते देवदाभ्यां सहस्रपादो सभोमन विषदावता अष्टवैशाखशां ब्रह्मदेवे नमः तत्त्वं सम्मेतमं तां ब्रह्मदेवता पुष्पल सर सर ముందు వస్తుంది
ఫోన్ చేస్తూ మొదలెట్టారు. ఆయన ఎప్పటి నుంచి అయితే ఇది సంగతి నన్ను అప్డేట్ చేస్తూ ఇలా చేసాం అలా చేసాం, మిక్సింగ్ ప్లాన్ తీసుకొచ్చేస్తున్నాం, వర్క్ స్టార్ట్ చేద్దాం, మీకు చక్కగా నేను వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు అదే మరి దిశలో ఈరోజు చక్కగా వర్క్ స్టార్ట్ చేశారు. మరి ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ, నిడదవోలు టౌన్, నిడదవోలు మండలం, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా చూడనా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉన్నారు ఈరోజు. మా ఎస్సీ గారు, మా ఈ గారు, డిఈ గారు, జేఈ గారు, అదేవిధంగా RRR కన్స్ట్రక్షన్స్ అనే పెద్ద కాంట్రాక్టర్స్ వాళ్ళు, వారు ఎండి శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిఎం గారు ఇప్పుడే మాట్లాడారు, వాళ్ళ స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు నిజంగా చాలా నాకు హ్యాపీయెస్ట్ డే. ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లో టుడే ఈజ్ వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ డే అండి నాకు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి అందరికీ చరిత్ర అంతా తెలుసు. దీని మీద చాలా కాంట్రవర్సీ, ఎంత పెద్ద ఎత్తున ఇది ఇలాగ అవసరమా, సింపుల్గా కట్టుండొచ్చు కదా, ఇలాగ అనేక విషయాలన్నీ మనం గతంలో మాట్లాడటం జరిగింది. నేను క్యాండిడేట్గా పోటీ తిరుగుతున్నప్పుడు 2018లో ఇక్కడ ప్రజలందరూ కూడా, నిడదవోలు ప్రజలు, అదేవిధంగా అటు సైడు మన ట్రాక్లకి అటు సైడు తాళపాలెం, సెట్టిపేట, లేకపోతే మన బసిరెడ్డిపేట, వీళ్ళందరూ కూడా నన్ను అడుగుతూ ఉండేవారు, అసలు ఈ బ్రిడ్జ్ వస్తుందా అండి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది పెద్దలు, నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు డాక్టర్లు అవని, అడ్వకేట్లు అవని, సంఘ పెద్దలు అవని, మరి సీనియర్ సిటిజన్స్ అవనివ్వండి, యూత్ అవనివ్వండి, లేకపోతే ప్రతిరోజు తాడేపల్లిగూడెం వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతుంటేవారు. ఇవన్నిటికన్నా ఇంకా పెద్ద విషయం, ఇదేమో ఒక స్టేట్ హైవే. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువ శాతం ఇటు నుంచే వెళ్తూ ఉంటారు. డిస్టెన్స్ తక్కువ అని, అన్ని విధాలుగా కన్వీనియంట్ అని, మరి అదేవిధంగా ఇది అందరికి అలవాటైన రోడ్డు, అందరూ ఇలాగే వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అమలాపురం, ధవళేశ్వరం వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి అట్లా వెళ్ళిపోవటానికి చాలా అనుకూలంగా ఉంటుంది కనుక వారందరూ కూడా ఇదే రోడ్ వాడుతూ ఉంటారు. సో హెవీ ట్రాఫిక్ రోడ్. అదేవిధంగా మన చుట్టుపక్కల చాలా క్వారీస్ ఉన్నాయి, అది కంకర అవనేయండి, ఇసుక అవనేయండి, ఏ క్వారీస్ అవుతాయి అవనండి, అవన్నీ కూడా మనకి ట్రక్స్ కూడా ఎక్కువ వెళ్ళే ట్రాఫిక్ రోడ్ ఇది. సో ఈ ట్రాఫిక్ రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కంపల్సరీ మనకు రావాలన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో నేను మన ముఖ్యమంత్రి గారు జగనన్నకి నేను ఈ ప్రపోజల్ అంతా కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ పెట్టి రైల్వే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారన్న, కానీ గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద కేవలం పేపర్ వర్క్ చేశారు తప్ప ₹1 ఖర్చు పెట్టలేదు. పేపర్లుగా నిమిత్తం అయి ఉన్నారు. వారు ఆఖరికి ఏదైతే మనకి ఇక్కడ ల్యాండింగ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఏదో ఎస్సీ గారు చెప్పినట్టు, కాంట్రాక్టర్ చెప్పినట్టు, ఈ బ్రిడ్జ్ ఒక సైడ్ ఏమో మార్కెట్ సైడ్ ల్యాండ్ అవుద్ది, బ్రిడ్జ్ దిగుద్ది అటు సైడ్కి గాంధీ బొమ్మ దగ్గరికి, ఒక సైడ్ ఏమో ఇలాగా ఎంఆర్ ఆఫీస్ కోర్టుల సైడ్కి దిగుద్ది, ఒక సైడ్ మనం ఎక్కేదేమో తాడేపల్లిగూడెం సైడ్ నుంచి ఒక ఆమ్ ఉంటుంది, అటు సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది, అటు సైడ్ నుంచి ఎక్కేది ఉంటుంది. అదేవిధంగా నేరుగా మన కాలువ నుంచి అటు వెళ్ళేటట్టు సమిశ్రగూడెంకి బ్రిడ్జ్ ఉంటుంది. ఇలాగ 4 ల్యాండింగ్లు వస్తాయి. 4 ల్యాండింగ్లు, ఒకటి మార్కెట్లో గాంధీ బొమ్మ సైడ్కి, ఒకటేమో ఇటు మన ఎంఆర్ ఆఫీస్ సైడ్కి, ఇటు అంటే బస్ డిపో సైడ్కి, 2 మన తాడేపల్లిగూడెం నుంచి ఎక్కే సైడు, అది మనం ఇటు నుంచి వస్తాం. 4వది డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళే వాళ్ళు తాడేపల్లిగూడెం నుంచి ఇంక ఊళ్ళో దిగే అవసరం వాళ్ళకి లేకుండా ఆ ట్రాఫిక్ అంతా కూడా సమిశ్రగూడెంలో నేరుగా దిగి సమిశ్రగూడెం నుంచి వెళ్ళాలి. ఈ కెనాల్ మీద వేయాలన్నప్పుడు ఇంత సింపుల్ ప్రాజెక్టు ఇంత కాస్ట్లీ అవటానికి కారణం వాటర్ వేస్, నేషనల్ వాటర్ వేస్ అనే ప్రాజెక్ట్ ఉంది. అంటే ఈ కెనాల్ అన్నింటిలో కూడా ఇక ముందు అయినా సరే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే అవసరం ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే పెద్ద పెద్ద నావల్ లాంటివి వెళ్ళాలి, వీటి ద్వారా ట్రాన్స్పోర్టేషన్కి వాడాల్సి ఉంటుంది.
అందుకని ఇది 7 మీటర్లు, కనీసం 7 మీటర్లు ఎత్తు ఉండాలన్నది చెప్పడం జరిగింది. 7 మీటర్లు ఎత్తు ఉండాలన్నప్పుడు మరి ప్రాజెక్ట్ కాస్ట్ అంతా పెరిగిపోయింది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది కాదు, ఇక్కడి నుంచి అటు ఒకే లెంత్ 60 మీటర్లు, 60 మీటర్ల లెంత్ ఉంది. ఈ 60 మీటర్లో ఒక మధ్యలో మళ్ళీ మనకి పిల్లర్ లేకుండా వెయ్యాలి. ఇవన్నీ చేయాలంటే టెక్నికల్గా గత కాంట్రాక్టర్స్ కావాలి. Congratulations, sir. All the best. All the best. Thank you, sir.